నమస్తే అండి. ఈసారి మమతా బెనర్జీ గట్టిగానే ఓడిపోబోతా ఉన్నారా? అందుకోసం అని చెప్పేసి ఇప్పటి నుంచే ఈవీఎంల రాగం అందుకున్నారు. ఎందుకంటున్నానంటే ఈ మాట బేసిక్గా 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు వై నాట్ 175 అంటూ 2024 ఎలక్షన్స్లో ఆయన ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు 2019లో వచ్చినటువంటి మ్యాండేట్ చూసి 151 చూసి అయితే తీరా ఓడిపోయి 11 స్థానాలు వస్తే నా ఓటమిగా కారణం ఈవీఎంలు అంటూ వైసీపీ పార్టీ నేతలంతా కూడా గగ్గోలు పెట్టినారు. ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి విధానంలోనే ఇలాంటి వేలోనే వెళ్తా ఉంది మమతా బెనర్జీ. వెస్ట్ బెంగాల్లో సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగిన 29వ తారీఖున, మే 4వ తారీఖున రిజల్ట్ రాబోతా ఉంది. సో ఏ రోజైతే ఎలక్షన్స్ జరిగినాయో ఆ రోజు సాయంత్రం స్ట్రాంగ్ రూమ్ లోకి వచ్చేసి వీటిని భద్రపరుస్తూ ఉంటారన్నమాట. ఏది ఈ వీవీప్యాట్లు కావచ్చు, అలాగే ఈవీఎంస్ కావచ్చు. ఇలాంటి క్రమంలోనే ఆమె చెప్తున్న మాట ఏంటంటే, మాకు తెలియకుండా, మాకు చెప్పపెట్టకుండా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో దాంట్లోకి వెళ్ళి ఈవీఎంలు ఓపెన్ చేశారు అని చెప్పేసి ఆమె ఎలిగేషన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఎలక్షన్ కమిషను, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళంతా కూడా కుమ్మక్కైపోయి బీజేపీకి సపోర్ట్ చేయడంలో భాగంగా ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఈ మాట్లాడడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో మొత్తానికి ఓటమి పాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతా ఉందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రత్యర్థులు చెప్పకనే చెప్తా ఉన్నారు ఈసారి అక్కడ బీజేపీ పాగా వేయబోతుందని. మరి మీరేమనుకుంటున్నారు? ఈసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ జెండా పాతబోతుందా లేదా? కామెంట్ చేయండి.